కాంతి అంటే ఏమిటి? ఇది ఒక చిన్న రేణువా లేక ప్రవహించే తరంగమా? ఈ ప్రశ్న విజ్ఞాన శాస్త్రాన్ని వందల ఏళ్లు ఊగించింది. దీనికి సమాధానం వెతికిన ఒక అసాధారణ మేధావి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆయనే థామస్ యంగ్. చరిత్రలో ఆయనను ప్రతిదీ తెలిసిన చివరి వ్యక్తి అని పిలుస్తారు. ఆయన కేవలం భౌతిక శాస్త్రవేత్త మాత్రమే కాదు. ఆయన ఒక వైద్యుడు మరియు 10కి పైగా భాషలు తెలిసిన గొప్ప మేధావి. యంగ్ కాలంలో అందరూ ఐజాక్ న్యూటన్ చెప్పిన మాటలే నమ్మేవారు. కాంతి అనేది చిన్న చిన్న రేణువుల సమూహమని, అవి నేరుగా ప్రయాణిస్తాయని భావించేవారు. కాని యంగ్ మనసులో ఒక భిన్నమైన ఆలోచన మెదిలింది. 1801లో యంగ్ ఒక వినూత్న ప్రయోగాన్ని చేశారు. ఒక తెరపై 2 చిన్న రంధ్రాలు చేసి వాటి గుండా కాంతిని పంపారు. దీనినే మనం ఇప్పుడు ప్రసిద్ధ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని పిలుస్తున్నాం. కాంతి ఒకవేళ రేణువులే అయితే ఆ 2 రంధ్రాల గుండా వెళ్లి అవతలి గోడపై కేవలం 2 గీతలను మాత్రమే ఏర్పరచాలి. మనం బంతుల్ని విసిరినప్పుడు అవి ఎలాగైతే నేరుగా వెళ్లి తగులుతాయో అలాగే అన్నమాట. కాని కాంతి తరంగమైతే నీటిలో 2 రాళ్లు వేసినప్పుడు అలలు ఒకదానితో ఒకటి కలిసినట్లుగా ఉంటుంది. కొన్ని చోట్ల అలలు పెరుగుతాయి, మరికొన్ని చోట్ల తగ్గిపోతాయి. దీనినే ఇంటర్ఫియరెన్స్ లేదా వ్యతికరణం అంటారు. యంగ్ ప్రయోగంలో సరిగ్గా ఇదే జరిగింది. తెరపై కేవలం 2 గీతలకు బదులుగా అనేక వెలుగు మరియు చీకటి పట్టీలు కనిపించాయి. ఇది కాంతికి తరంగ స్వభావముందని, అది అలలలా ప్రవహిస్తుందని నిరూపించింది. ఈ చిన్న ప్రయోగం భౌతిక శాస్త్ర గమనాన్నే మార్చేసింది. ఇది కేవలం కాంతి గురించి మాత్రమే కాదు, భవిష్యత్తులో క్వాంటం మెకానిక్స్ అనే వింత ప్రపంచానికి పునాది వేసింది. ప్రతిదీ మనం అనుకున్నంత సరళంగా ఉండదని ఇది నిరూపించింది. థామస్ యంగ్ చూపిన ఈ మార్గం మనల్ని విశ్వం యొక్క లోతైన రహస్యాల వైపు నడిపించింది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్త కళ్లతో చూడటం నేర్పింది. జిజ్ఞాస ఉంటే సామాన్యమైన కాంతిలో కూడా అసామాన్యమైన సత్యాలు కనిపిస్తాయి.